నలుగురు స్నేహితులు మరాకహళ్లి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తుండేవారు. ఒకరోజు రాత్రి వీరిలో ఒక్కరు పాత బంగ్లా గురించి మాట్లాడుకున్నప్పుడు వారందరూ అందులోకి వెళ్లి ఆ బంగ్లా అన్వేషించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారట. మాలిక్ చాలా మంచి విజ్ఞానం కలిగిన ప్రమాణం ఆలోచనలో నిపుణుడైన యువకుడుగా తన ఫ్లాష్ లైట్ ని పట్టుకుని బంగ్లా గురించి మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ కథలన్నీ నిజమా కాదా, మనం వెళ్లి చూడాలి అని అతను నిర్ణయించాడు. రాణా ఎంతో హ్యాండ్సమ్ హంక స్నేహితులతో కలిసి తన శక్తిని, ధైర్యాన్ని చూపించి అవును మనం భయపడకుండా వెళ్లిపోవాలి అని చెప్పారు. హర్షిత్ సంగీతం మీద ఆసక్తి కలిగిన యువకుడిగా తన పియానో వాయించేందుకు సిద్ధమయ్యాడు. అతని ధైర్యం మిగతా స్నేహితులకి ప్రేరణగా మారింది. పియానోలో చక్కని మెలోడీ వాయిస్తూ తన అందమైన సంగీతం ద్వారా వారిని శాంతింపజేయాలనే ఆలోచనతో హర్షిత్ వారికి సానందంగా చెప్పాడు. కుశాల్ సాయి వెంటనే రానా ఇచ్చిన ధైర్యంతో రౌట్ మ్యాప్ తయారు చేసి అవసరమైన ప్లాన్ నోట్స్ రాశాడు. రాత్రి 11 గంటల సమయానికి నలుగురు ఆ పాత బంగ్లా వైపు బయలుదేరారు. బంగ్లా సమీపంలో చేరుకున్నప్పుడు వారి గుండెలు వేగంగా కొట్టుకోవడాన్ని వారు అనుభవించారు. బంగ్లాలో అడుగుపెట్టిన తరువాత